సందీప్ కళ్ళు కప్పి శివతో స్వర రహస్య సంభాషణ. అసలు ట్విస్ట్ ఇదే. కొడుకు దగ్గర స్వర తీసుకున్న ఈ మాట కథలో దాగి ఉన్న రహస్యాన్ని సూచిస్తుంది. పలికే బంగారం అయిన సీరియల్ మే 8వ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. శివ తన తల్లి స్వర కోసం బాధపడుతూ ఉంటే ఏది జరిగినా మన మంచికే అంటారుగా, దేవుడు నీకేదో మంచి చేయాలనుకుంటున్నాడని హాసిని అంటుంది. మిగిలిన విషయాల్లో ఏం జరిగినా తట్టుకోగలను, అమ్మ విషయంలో ఏం జరిగినా తట్టుకోలేను అంటాడు. జీవితంలో కొన్నింటిని తట్టుకోవాలని హాసిని అంటుంది. 15 ఏళ్లు బాధపడ్డావు, ఇంకా కొన్ని రోజులు ఓపిక పట్టొచ్చు కదా అంటుంది. మనిద్దరం పెళ్లి చేసుకుంటున్నామన్న సంతోషం మనిద్దరిలో ఎక్కడా కనిపించట్లేదు. నేను కైలా, నువ్వు బాబీ అన్న విషయం మనం ఎప్పుడో మర్చిపోయాము అంటుంది హాసిని. ఎలా జరగాలనుంటే అలాగే జరుగుతుంది. నువ్వు దీని గురించి ఎక్కువ ఆలోచించొద్దు. సందీప్ వల్ల మనం చాలా బాధపడుతున్నాం. మన సంతోషాన్ని కూడా సెలబ్రేట్ చేసుకోలేకపోతున్నాం. ఈ రోజు కాకపోతే రేపైనా కూడా మీ అమ్మ నిన్ను ఖచ్చితంగా బాబీ అని గుర్తుపట్టి పిలుస్తుంది. అంతా మంచే జరుగుతుంది. నాకు కొంచెం పనుంది అని ఇక హాసిని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరోవైపు స్వర దేవుడి దగ్గరికెళ్ళి దండం పెట్టుకుంటూ శివని తలుచుకుని నువ్వు బాబీ అని ఒప్పుకుంటే డీసీపీ అన్న అధికారంతో వాడు నిన్ను ఏం చేస్తాడు అన్న భయంతోనే ఒప్పుకోలేదని ఏడుస్తూ ఉంటుంది. తనని నమ్మించడానికి నాకంతకన్నా వేరే మార్గం కనిపించలేదు అని స్వర బాధపడుతూ ఉంటుంది. దేవుడితో చెప్పుకుంటూ, దేవుడా, ఈ చేతులతోనేగా వాణ్ణి పెంచాను, ఈ చేతులతోనే గోరుముద్దలు తినిపించాను, ఈ చేతులతోనే వాడి తల దువ్వాను, ఈ చేతులతోనే వాణ్ణి ముద్దు చేశాను, ఈ చేతులతో వాణ్ణి నా గుండెలకు హత్తుకున్నాను, ఇదే చేతితో వాణ్ణి కొట్టాల్సి వచ్చిందని చాలా ఏడుస్తుంది. నా చేతులు పడిపోను అని తిట్టుకుని చాలా ఏడుస్తూ ఉంటుంది. 15 ఏళ్లుగా దూరమైన నా కొడుకు ఎదురుగా కనిపించి నేనే నీ బాబీనని చెప్తూ ఉంటే ఎంత ఎదిగిపోయావురా అని అడిగి ముద్దు చేయాల్సిన నేను నిన్ను గుర్తుపట్టనట్లు, నువ్వెవరో తెలియనట్లు నిన్ను కొట్టాను. ఇంత పాపిష్టి పని ఎలా చేశాను? నాతో ఇలాంటి పని చేయించావేంటి దేవుడా అని ఏడుస్తుంది. నా బాబీ ఎప్పుడెప్పుడు కనిపిస్తాడా అని ఎంతలా ఎదురు చూశాను. నా బాబీయే నా దగ్గరికి వచ్చి నన్ను బ్రతిమలాడాడు. నేనే నీ బాబీని అని అన్నాడు. నేనసలు కన్న తల్లినేనా? వాడి మనసు విరగ్గొట్టేశాను కదా అని ఏడుస్తూ ఉంటుంది. నన్ను క్షమించు బాబీ, ఈ కన్న తల్లి మీద ఎన్నో కథలు రాస్తారు. కన్న తల్లి ప్రేమలో మరణం ఉండదు, తల్లి ప్రేమ స్వచ్ఛమైంది అంటారు. ఆ మాటలన్నీ ఇప్పుడేమైనట్టు అని ఏడుస్తూ ఉంటుంది. నేను నా కొడుకు బాబీని గుర్తుపట్టానన్న విషయం ఎట్టి పరిస్థితుల్లోని సందీప్కి తెలియకూడదు. ఇదంతా నేనే చేశాను, నన్ను క్షమించురా అని బాధపడుతూ ఉంటే అప్పుడే సందీప్ కిందకి దిగి అమ్మా అని పిలుస్తాడు. ఆ శివగాడు నేనే బాబీ అని చెప్పినా అమ్మ నమ్మలేదు. వాడితో ప్రాబ్లం లేదు. ఇక శివగాడు ఏం చెప్పినా కూడా అమ్మ నమ్మదని, ఈ విషయంలో దేవుడు నాకు చాలా హెల్ప్ చేశాడని మనసులో సందీప్ అనుకుంటూ ఉంటాడు. ఇక స్వర దగ్గరికి రాగానే దిగులుగా ఉన్నావు, ఏంటలా ఉన్నావు అని అంటాడు. సత్యమ్మ కొడుకొచ్చి నేను నీ కొడుకుని అన్నాడు కదా, నేను నమ్మలేదు గాని వాడన్న మాటలకి నాకు నా కొడుకు గుర్తొచ్చాడు అంటుంది. ఇంకా నేను ఆ బాధలోనే ఉన్నాను. గుడికి వెళ్తే కాసేపు నా మనసు ప్రశాంతంగా ఉంటుంది, వెళ్ళొస్తాను అంటుంది. నీతో పాటు నేను వస్తాను అంటాడు. వద్దు సందీప్, ఒంటరిగానే వెళ్ళొస్తాను, నా మనసు తేలిక పడుతుందని స్వర అంటుంది. సరే అయితే నాకు హాసినికి పెళ్లి కావాలని దేవుడికి మొక్కుకో అంటాడు. సరే అయితే హాసిని నా కోడలు కావాలని మొక్కుకుంటానని స్వర అంటుంది. ఇక వెంటనే సందీప్ స్వరని కౌగిలించుకుని ఎమోషనల్ అవుతాడు. స్వర తన మనసులో నా బాబీని పెళ్లి చేసుకుంటే తను నా కోడలేగా అవుతుంది అని అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు శివ స్వర గురించే తలుచుకుని దిగులుగా బాధపడుతూ ఉంటే దగ్గరికి అష్టలక్ష్మి వచ్చి నువ్వు నా సొంత అన్నవి కాదా అంటుంది. ఎవరన్నారు? నేను నీ సొంత అన్నని కాదని ఎవరన్నారు అంటాడు. ఆ డీసీపీ సార్ వాళ్ళమ్మ మీ అమ్మ అయినప్పుడు మీ అమ్మ ఆ మేడమే అవుతుంది, మా అమ్మ సత్యమ్మ అవుతుంది. అలాంటప్పుడు మనిద్దరం సొంత అన్నా చెల్లెళ్ళం కాదు కదా అంటుంది. నేను నీ సొంత చెల్లెల్ని కాదు, నువ్వు నా సొంత అన్నవి కాదా అని అడుగుతుంది. అసలేం మాట్లాడుతున్నావు అని అష్టలక్ష్మిని కొడతాడు. నీకు 8 అని పేరెందుకు పెట్టానో తెలుసా? అష్టదిక్కుల్లో ఏ రూపంలో నీకు ఏ రకమైన కష్టం వచ్చినా ఈ అన్నగా నేను నిలబడతానని నిన్ను 8 అని పిలుస్తున్నాను అంటాడు. చిన్నప్పుడు నీకు బొట్టు పెట్టి గాజులేసి నీకోసం అన్నీ చేశాను. నీ కాలికి పట్టీలు పెట్టి నువ్వు నడుస్తూ ఉంటే మురిసిపోయాను. నువ్వు నా చెల్లెలివేనే అంటాడు. నువ్వు నా సొంత చెల్లెలివి అంటాడు. సత్యమ్మే మన తల్లి అంటాడు. మనిద్దరి అమ్మ సత్యమ్మ అంటాడు.
నేను సొంత అమ్మ అన్నాను కదా అని సత్యమ్మ నా తల్లి కాకుండా పోతుందా అంటాడు. మనకి నిజమైన తల్లి సత్యమ్మే అంటాడు. ఆ మాటలన్నీ వింటున్న సత్యమ్మ కూడా చాలా ఎమోషనల్ అయిపోతూ ఉంటుంది. మనసులో పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోవద్దు. ఇంకోసారి నన్ను సొంత అన్న కాదని నువ్వన్నావంటే ఈసారి గట్టిగా నీ చెంప పగలగొడతాను అంటాడు. ఇక అష్టలక్ష్మి ఎమోషనల్ అవుతూ శివని కౌగిలించుకుంటుంది. ఇక సత్యమ్మ కూడా వాళ్ళిద్దరి మాటలు విని దగ్గరికొస్తుంది. అప్పుడే జానకి కూడా దగ్గరికొచ్చి వాళ్ళనలా చూస్తూ ఉంటే సరిగ్గా అదే సమయానికి స్వర వస్తుంది. స్వర గుమ్మం బయట నుంచి చూసి ఎమోషనల్ అయిపోతూ ఉంటే స్వరని చూసి అందరూ షాక్ అవుతారు. స్వర ఏడుస్తూ లోపలికొస్తుంది. శివని దగ్గర నుంచి చూస్తూ చాలా ఎమోషనల్ అవుతుంది. ఏంటి మేడం ఇలా వచ్చారు అంటాడు. నేను మీ బాబీ కాదన్నారు. మళ్ళీ ఇలా వచ్చారేంటి అంటాడు. ఒరేయ్ బాబీ నువ్వు నా కొడుకు అని అంటుంది స్వర. నువ్వు నా కొడుకు వేరా అంటుంది. నేనమ్మా నీ బాబీని అంటూ నీ దగ్గరకొస్తే నువ్వు నన్ను ముద్దు చేస్తావనుకుంటే ఇన్ని రోజులు ఎక్కడున్నావురా నీకోసం ఎదురు చూస్తున్నానని నా బాబీ నా బంగారం అని ముద్దు చేస్తావని పొంగిపోయాను. అప్పుడేమో చెంపదెబ్బ కొట్టి అప్పుడు నువ్వు నా బాబీ కాదన్నావు. ఇప్పుడేమో బాబీ అంటూ ఇక్కడికొస్తున్నావు. అసలు ఏమనుకోవాలి మేడం అంటాడు. నువ్వు నిజంగా నా బాబీవేరా నేను నమ్మాను. అక్కడ సందీప్ ఉన్నాడు కాబట్టి సందీప్‌కి భయపడి నేను నీ బాబీ అని ఒప్పుకోలేకపోయాను. భయమేసింది అంటుంది. భయమేసిందా అంటాడు. సందీప్ ఏమనుకుంటాడో బాధపడతాడనుకున్నావా అనగానే నా మాట కొంచెం వినరా అంటుంది స్వర. ఏంటి మేడం చిన్నప్పటి నుంచి సన్నీ, 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 సన్నీ అనుకుంటూ వాడికే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. వాడిని బాగా చూసుకుంటున్నారు. వాడిని బాగానే ముద్దు చేస్తున్నావుగా. వాడికే నీ ప్రేమనంతా చూపించావు. వాడి కోసం భయపడుతున్నావు. నన్ను పక్కన పెట్టావు. ఇలా ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా మళ్ళీ అదే రిపీట్ అవుతుందా? నేను నిన్ను కాపాడుకోవడానికే ఇలా చేస్తున్నానని స్వర ఎంత చెప్తున్నా సరే, మీరు నన్ను కాపాడుకోవటమేంటి మేడం అంటాడు. నేను నీ కొడుకునని మీకు తెలిసినప్పుడు నా బాబీ, నా బంగారు కొండ అంటూ మీరు నన్ను హత్తుకోవాలి, ముద్దు పెట్టుకోవాలి, నాతో మాట్లాడాలి. సన్నీ గాడి కోసం నన్ను దూరం పెడతారా? నన్ను గుర్తుపట్టనట్లు నటిస్తారా మేడం అంటాడు. కన్న తల్లి కూడా ఈ భూమి మీద నటించడం మొదలు పెడితే భూమాత తట్టుకోలేదు అంటాడు. ఇక ఆ మాటకి స్వర బాబీని కొడుతుంది. ఇందాక నుంచి చూస్తున్నాను. మేడం, మేడం, మేడం ఇలా పిలుస్తున్నావేంట్రా? నువ్వు నా కొడుకువని చెప్తున్నానుగా. నేను నీ కన్న తల్లిని. ఆ సందీప్ గాడు నిన్నేం చేస్తాడు అనే భయపడుతున్నాను. నా కొడుకువని చెప్తున్నా సరే నేను నిజం చెప్పలేకపోయానని స్వర జరిగిందంతా చెప్తూ ఉంటుంది. నేను మీ అమ్మనిరా అంటుంది. నా మీద ఒట్టేసి నాకొక మాట ఇవ్వు అంటుంది. నీకు హాసినికి పెళ్ళయ్యేదాకా నువ్వు సత్యమ్మ కొడుకువే అంటుంది. నా కొడుకువి కాదు. అది సందీప్ నమ్మాలి. మీ ఇద్దరి పెళ్లి జరిగిన తర్వాత వాడు కొంచెం తగ్గుతాడు. లేదంటే ఈ పెళ్లి నువ్వు చేసుకుంటున్నావు కాబట్టి వాడు నిన్ను ఏదైనా చేస్తాడని స్వర అంటుంది. నువ్వే బాబీ అని సందీప్‌కి చెప్పనని నాకు మాట ఇవ్వు అని అడుగుతుంది. పెళ్లి అయ్యేదాకా సైలెంట్ గా ఉండు. నన్ను అమ్మ అని పిలవద్దు అంటుంది. ఇక బాబీ వెంటనే ఆ చేయి తీసేస్తాడు. రేపటి ఎపిసోడ్ చాలా ఆసక్తికరంగా మారింది. బాబీని స్వర ఒప్పిస్తుందా అనేది చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.